హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. వృధా ఖర్చులు చేసే అవకాశం కనిపిస్తున్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలకు మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం వలన నష్టాలను ఎదుర్కొంటారు. ఇక కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఔషధ సేవనం చేయించండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మేలు చేస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే రాబడికి మించిన ఖర్చులు కూడా కనిపిస్తున్నవి. సోదరులతో మిత్రులతో విభేదాలు అనేవి ఏర్పడతాయి. బాధ్యతలు పెరిగి మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఉంటుంది. కాంట్రాక్టుల కోసం మరింత శ్రమించాల్సి వస్తుంది కాంట్రాక్టర్లు. అలాగే ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి. అనవసరమైన విషయాలలో తలదూర్చకండి. చేసిన తప్పుడు పనుల వల్ల కూడా అధిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఆలోచించి ప్రతి పనిని కూడా మీరు జాగ్రత్తగా చేయడమే ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. ఇరుగు పొరుగు వారితో కూడా ఇంటి విషయంలో కానివ్వండి, స్థల విషయంలో కానివ్వండి గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు కూడా పంట నష్టం ఏర్పడుతుంది. ఈరోజు మిథున రాశి వారికి అధిక శ్రమతో ఫలితాలు అనేవి పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారు కూడా అవి వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తుంది. ఇక ఎప్పుడు కూడా ఈరోజు మధ్యవర్తిత్వం అనేది మీరు చేయకండి. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యయప్రయాసాలు తప్పకపోవచ్చు. ఉద్యోగస్తులకు చికాకులు అనేవి ఏర్పడతాయి. ఇక వైద్య రంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి నిరుత్సాహమే మిగులుతుంది. విద్యార్థులు కూడా అసంతృప్తిని పొందుతారు. ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు శ్రీ నారసింహ స్తోత్రాలు మరియు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.